సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. మీరు అఘోర అవ్వకముందు జీవితం మొత్తం చాలా సందర్భాల్లో చెప్పారు. అవును. అఘోర అయిన తర్వాత, అఘోరగా మారిన తర్వాత మీ జీవితంలో ఒడిదుడుకులు, లేకపోతే కష్ట నష్టాలు, లేకపోతే స్వీట్ మెమరీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా అండి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత కష్టమైనవి అని అంటే, ఇప్పుడు అనేక మందికి కనువిప్పు కలగాలని నేను చెప్తున్నాను, అదేవిధంగా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇందులో నేను గొప్పవాడు అనేటువంటి అహంకారము ఏకారము నాలో లేదన్నది ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితం. మా గురువు గారు చెప్పారు, అయ్యా తట్టుకోవడం కష్టము, నీకెందుకు ఇవన్నీ. నేను అప్పుడు జిద్ది పట్టాను, పట్టుదల పట్టాను. ఆయన దగ్గర పందిని కొట్టినట్టుగా కూడా కొట్టాడు దుడ్డుగారితోటి. ఆ దెబ్బలు కూడా తిన్నాను. ఆ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత ఆయన నాకు దీక్ష ఇచ్చాడు. ఒక 3 రోజులు మాత్రమే ఆయనతో కలిసి ఉన్నాను. ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి కూడా బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకున్నాను. ఆ ఒక్కటి స్థిరంగా రిజిస్టర్ చేసుకున్నాను. దాన్ని రియలైజ్ అయ్యేదాన్ని నాకు కనీసంగా ఒక 6 నెలలు సమయం పట్టింది కొంత రియలైజ్ కావడానికి. అది ఇంకా బాగా పూర్తిగా రియలైజ్ అయ్యి ఎన్లైట్మెంట్ కావడానికి 4 years పట్టింది. ఆ 4 years కాలము మనసులో ఉండటము, మనసులోనే జీవించటము, శరీరం గడ్డగట్టుకుపోయినా బాధపడకపోవడము, చస్తే ఏమైందిలే అనేటువంటి ఒక నిరాసక్తి, నిర్భయం, దీంతో జీవించాము. అదొక ఇది. ఇలా బతకడం అంటే అంత ఈజీ కాదమ్మా. ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఒకటి కోల్పోవాలి. మన ప్రాణాల మీద మన ఆశను కోల్పోతే అది సాధ్యం. కానీ అందరినీ చచ్చిపోమని అయితే నేను చెప్పలేను కదా. అందుకని చెప్పి నేను చాలామందిని డినై చేస్తుంటాను. నాకు 80,000 మంది శిష్యులు ఉన్నారు అంటే కనీసంగా ఒక 4-5 వేల మంది అయ్యా మమ్మల్ని కూడా అఘోరీగా మార్చండి, అఘోరీగా మార్చండి అని చెప్పి అంటూనే ఉన్నారు. ఆ డిమాండ్ తాలూకు స్టేజ్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, కానీ తరగట్లేదు. వాళ్ళందరికీ మీ యొక్క కెమెరా ముఖంగా చెప్పాలనుకున్నా ఏంటంటే, మాకు అవసరం అనుకున్నాం, మేము వెళ్ళాం, మాలానే అందరూ జీవించాలని అయితే నేను కంపేర్ చేయలేను కదా. అంతకుమించి ఇది ఎలాంటిదంటే స్టీప్ హిల్ స్టేషన్ అనుకోండి. ఆ శిఖరాగ్రాన్ని మనం ఎక్కాలి అని అంటే నిట్ట నిలువుగా ఉండేటువంటి కొండని మనము ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కేటువంటి సమయంలో ఒకసారి కనుక కాలు జారి మడత పడినట్లయితే కిందికి చూస్తే కొన్ని వేల అడుగులు లేదా వేల మీటర్లు లోతున్నటువంటి అగాధాలు అయి ఉంటాయి. అలాంటి ఆ అగాధాల్లో రాలి పడ్డామనుకోండి, మరి ప్రాణానికి ప్రమాదమే కదా. ఇవన్నీ జనాలకు అర్థం కావట్లేదు. ఈ జనాలందరూ చూసేది ఎలా చూస్తున్నారంటే, మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఆ ఏరియానే కదా ఉంది. ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో నైట్ పూట మోటార్ సైకిల్ రైడ్స్ అనేవి జరుగుతుంటాయి. ఫ్రంట్ వీల్ ఏమో గాలిలో ఉంటుంది, వెనకాల వీల్ మీద పోతూ ఉంటుంది. ఇలా ఫీడ్స్ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఫ్రంట్ వీల్ మీద పోతుంటారు, వెనకాల వీల్ ఏమో పైకి లేపుతారు. అలాంటి ఫీడ్స్ చూసి అడ్మిరల్గా వీళ్ళు జనాలు అడ్మైర్ అయిపోయి చూస్తూ ఉంటారు. అంటే దాన్ని చూసి అబ్బురపడి అలాగా నోరు తెరిచి చూస్తూ ఉంటారు. అలాంటిదే ఈ అఘోరా అనేటువంటి స్టేటస్ అంటే కూడా ఆ ఇన్స్పిరేషన్లో అందరూ అఘోరాగా మారాలనుకుంటే ఇలాగ మరణించేదానికి అవకాశాలు ఉన్నాయి అన్నది చెప్తున్నాను. రెండోది, మనిషి టైంకి ఇంత తినకపోతే ఉండలేడమ్మా. ఇప్పుడే చెప్పాను, అన్నం తినక 2 ఏళ్ళు అయింది, గాలి నీరు తప్పితే ఇంకొక భోజనం లేదు అని చెప్పాను. మరి ఇలా ఉండడం అందరికీ సాధ్యమా? అకార్డింగ్ టు ది సైన్స్ ఏం చెప్తోంది, 41 days మ్యాక్సిమం డేస్. ఈ 41 రోజుల లోపల ఇతను ఆహారం తీసుకోకపోతే మరణిస్తాడు అన్నది సైన్స్ చెప్తోంది. మరి నాకేం జరగలేదు. దీనికి కారణం నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. ఇది మూర్ఖత్వం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. అలాగ ఉన్నాను కాబట్టి ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తోంది, నడిపిస్తోంది, జీవింపజేస్తుంది. అంటే ఆ శివుడే నన్ను కాపాడుతున్నాడని నా నమ్మకం. మరి ఇంతటి నమ్మకము ఎంతమందికి వస్తుంది? అది కూడా కరెక్టే. 1,000,000 ఒక్కడికి వచ్చినా ఎక్కువ. ఇప్పుడు అఘోరాల్లో కేవలం మగవాళ్ళు మాత్రమే ఉంటారా స్వామి, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఉంటారా? నాకు ఎక్కడ కనిపించరు. ఆడవాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. మరి ఎక్కడ కనిపించరు ఆడవాళ్ళు? ఆడవాళ్ళు కనిపించారంటే ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలుసు, మగవాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలుసు.
వాళ్ళకి వీళ్ళకి కూడా ఎక్కడ కలవాలో తెలుసు. అంతా కూడా కలుస్తారా? కలుస్తారు. సింపుల్ చెప్పాలంటే ఈ అఘోరాలు చేసే సాధనల్లో ఒకటి భైరవ సాధన అనేది ఉంటుంది, మగవాళ్ళు చేసేది. భైరవి సాధన అనేది ఆడవాళ్ళు చేస్తారు. అంటే ఏంటి స్వామి? అది నన్ను అడగద్దండి. ఓకే ఓకే. భైరవి భైరవ అని అంటే ఆల్మోస్ట్ దే ఆర్ ఏ కపుల్. ఓహో. ఈవెన్ దో దే డిడ్ంట్ గెట్ మ్యారీడ్. అఘోరాలు వీటన్నిటికీ అతీతులు కదా, మళ్ళీ అది ఎట్లా? అలా అని మీరు ఎలా అనుకుంటారు? మీకు తెలిసింది అదే. ఊరు బయట మమ్మల్ని వెలివేయకండి. అయ్యో అలా కాదు స్వామి, మనుషులు మానవాతీతులు కదా. కాదమ్మా, మీరు అక్కడ మానవాతీతులు అనేటువంటి మాట నాకు ఎలా వినబడుతుందంటే పదే పదే, అయ్యా మీరు మేము ఖాళీ కుండలు. అయ్యయ్యో, మీరు దైవాంశ సంభూతులు అనేది నా ఉద్దేశం. రామా, నా స్టైల్ ఇదే, నేను ఇలాగే మాట్లాడతాను, మీకు తెలియంది కాదుగా. తెలుసు. దైవాంశ సంభూతులు కదా అనేది అలా అనుకోకండి. దైవాంశ సంభూతులు అయితే శివుడికి భార్య లేదా? ఆయన మహాయోగిగా, శ్రీ మహావిష్ణువు ఆయన దేవుడేగా, మరి ఆయనకి భార్య లేదా? మరి బ్రహ్మ, మరి ఆయనకి భార్య లేదా? దేవుళ్ళు అయితే, దైవాంశ సంభూతులు అయితే పెళ్ళాలు ఉండకూడదు లేదా ఆడవగాలు తగలకూడదు అని ఏమన్నా రూల్ ఉందా? ఆ రూల్ మనం పెట్టుకుని జీవిస్తున్నామండి. ఓకే. పురాణాల్లో అదేం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు రేణుకాదేవి జమదగ్ని వాళ్ళిద్దరు ఋషి పత్నులే కదా. అలాంటి జీవితాలే మావి. ఆడవాళ్ళు ఉంటారు లేదండి, ఆడవాళ్ళు ఉంటారు. ఎక్కడ కనిపించరు మరి? మీరందరూ అప్పుడప్పుడు అయినా మాకు కుంభమేళాల్లో, మహాకుంభమేళ ఆడవాళ్ళు కూడా కనబడతారండి. అవునా? వాళ్ళు కూడా నగ్న స్వరూపులుగానే ఉంటారు. నగ్నంగానే ఉంటారు అయితే? అవును. నగ్నంగా ఉండడానికి అర్థం ఏంటంటే వీఆర్ ఫీలింగ్ సో మెనీ థింగ్స్ ఆర్ సంథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అని చెప్పడమే నగ్నంగా ఉండటం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ శాస్త్రాలను వగైరాని చదివి ఉండకపోవచ్చు, కానీ ఎంతోమంది కాళ్ళల్లో కలిసిపోయింటారుగా, కాలగర్భంలో మీకు తెలిసిన వాళ్ళు. పుట్టేటప్పుడు మనిషి నగ్న స్వరూపంతోనే పుడతాడు, పోయేటప్పుడు కూడా నగ్న స్వరూపంతోనే చనిపోతాడు, అంటే కాలిపోతాడు. ఒంటి మీద ఉండే గుడ్డను కూడా ఉంచరమ్మా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాటి కాపర్లు తీసేయాలి అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్, రిలీజియస్ సిస్టమ్. కానీ నేను కొన్ని చోట్ల చూశాను సార్, అంటే బరియల గ్రౌండ్లోనే నేను శవదహనాలప్పుడు చూశాను. నేను వెళ్ళాను, కొన్ని ప్రముఖుల కవరేజీలకు వెళ్తుంటాం కదా, అట్లా వెళ్ళినప్పుడు చూశాను నేను. తర్వాత అక్కడ కాటికాపర్లు ఇంటర్వ్యూలు కూడా చేశాను నేను. అప్పుడు చూశాను మామూలుగా బట్టలు ఉన్నాయి. మరి లేదండి, మీరు కాశీకి పోయి చూడండి, ఇంకా అక్కడ ఓకే హై ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి పోయి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. మీకులాగా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎందుకని మాట్లాడరు అఘోరీలు? అమ్మ, నాలాగా మగవాళ్ళే మాట్లాడట్లేదు, ఆడవాళ్ళు ఏం మాట్లాడతారు? అంతే అంటారా? నాది ఏమంటే ఒకటే తత్వం, కొండ పగిలినా పర్వాలేదు, ఉన్నది ఏదైతే ఉందో అందరికి తెలిస్తే చాలు, అందరికీ అందితే చాలు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అమృతమే అనుకుందాం, అఘోరా సిస్టమ్ అమృతమే నాకు తోచినంత వరకు. ఈ అమృతాన్ని కుండలో భద్రంగా పెట్టాము, ఫ్రిడ్జ్లో బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాము. దాచిపెడితే పాసిపోయా. ఇప్పుడు మీరు అన్నం వండుకున్నారు ఉదాహరణకి, అన్నమైనా అమృతమే, దాన్ని దాచిపెట్టుకున్నారు, దాచిపెట్టుకుని తినకుండా అలాగే దాచిపెట్టారు. ఇంకా 4 రోజులు పోతే అది పాసిపోతుందా లేదా? పాచిపోతుందిగా. అదే అన్నాన్ని 10 మందితో కలిసి పంచుకున్నారనుకోండి, మీలో ఎంత ఆత్మతృప్తి కలుగుతుంది. నేను అది చూస్తాను, అందరూ అది చూడరు. స్వామి, మీ చేతులకి చాలా రింగ్స్ ఉన్నాయి, అవేంటి చెప్పరా? ఇందులో ఏం లేదమ్మా, ఇదేమో తాబేలు, ఇదేమో సింహము, ఇది సింహమే, ఇది కూడా సింహమే. 3 సింహాలు. ఇది సింహమే. 4. ఇది కూడా సింహమే. 5 సింహాలు. అదేదో సాయి కుమార్ తలకు డైలాగ్ గుర్తొస్తే, నీతి న్యాయం ధర్మం, కంటికి కనబడే 3 సింహాలు అయితే కనబడని 4వ సింహమేరా పోలీస్ అంటాడు. అలా అనుకుంటే 5వ సింహమే అఘోరా. అఘోరా అన్నటువంటి పదాన్ని నేను వేరే విధంగా ఎన్కాష్ చేయడం కాదండి. అఘోరా అన్నటువంటి నామము శివుడికి ఉంది, నరసింహస్వామికి ఉంది. విష్ణుతత్వంలోనే అఘోరా అన్నటువంటి పదం ఉంది, శివతత్వంలో కూడా ఉంది. ఇక్కడ మనకు ఒక విషయం మాట్లాడాలి. మనది సనాతనమైన ధర్మం అయితే దాంట్లో శైవ తత్వము, వైష్ణవ తత్వం అనేది 2 మతాలుగా మారింది. బికాజ్ ఆఫ్ దిస్ bloody human beings.
శైవ మతానికి వైష్ణవ మతానికి ఆ రోజుల్లో పడేది కాదు. కానీ శివపురాణం చదివినా విష్ణు పురాణం చదివినా దానిలో క్లియర్ కట్గా ఉంటుంది. శివాయ విష్ణు రూపాయ శివయ నమః. అంటే దీని అర్థం ఏంటి? శివపురాణంలో శివుడు ఏం చెప్తాడు? నా మీద అభిమానంతో నన్ను ఆరాధించేటువంటి నా భక్తులు విష్ణు ద్వేషంతో జీవించినట్లయితే వాళ్ళకి కైలాస ప్రాప్తి లేదు అని చెప్పి శివుడు చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే విష్ణువు కూడా నన్ను అనుసరించేటువంటి భక్తులు, నన్ను ఆరాధించేటువంటి భక్తులు శివద్వేషంతో శివుడిని ద్వేషించిన అటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి లేదు అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం ఉంది. అది ఆ పురాణాలు అయితే అర్థమవుతుంది, కానీ ఇది చదవరు. అది ఏ దీనికి సంబంధించిన వాడైనా సరే. ఇప్పుడు అడ్డబొట్టు అంటే శైవం, నిలువు బొట్టు అంటే వైష్ణవం. నేనేమంటాను, నిలువు బొట్ట అడ్డబొట్ట కాదు, నెత్తికో బొట్టు పెట్టుకుంటారు నాయన అంటాను. ఈ బొట్టు ఉండేటువంటి ప్రాంతము మనోనేత్రం. ఈ మనోనేత్రం కనుక ఫుల్గా తెరుచుకున్నట్లయితే శివుడు త్రినేత్రం తెరుచుకున్నట్టే. అది బయటకు తెరుచుకోకూడదు, బయట అంతా కూడా కూల్గా ఉండాలి. మనిషి కూడా లోపల అంతర్లీనంగా కూల్గా ఉండాలి అంటే అక్కడ బొట్టు ఉండాలి అంటారు పెద్దవాళ్ళంతా. అంటే ఉదాహరణకి మూడో నేత్రం అంటే ఏంటి? అగ్నికి సంకేతం. మనిషికి నేను అనేటువంటి ఆలోచన చచ్చిపోతే, నాది అనే స్వార్థం చచ్చిపోతే, అందరూ నాలాగా సన్యాసులు తగలడితే ఏంటి అప్పుడు ఈ సమాజం ఏమైపోవాలి? సంసారాలు ఏమైపోవాలి? గాట్ మై పాయింట్? యా సార్, కరెక్టే. నేను ఇలాగే మాట్లాడతానమ్మా. ఇలా మాట్లాడితేనే జనాలకు బాగా అర్థమవుతుంది. అలాగే శివుడికి విష్ణువుకి వాళ్ళలో వాళ్ళకే పోటాపోటీలు లేనప్పుడు మానవ మాత్రం మనమేంటమ్మా?